హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా దత్త జయంతి శుభాకాంక్షలు. అలాగే ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై, నాపై, అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పౌర్ణమి కదా, మార్గశిర పౌర్ణమి. దీనినే కోరల పౌర్ణమి కూడా అంటారు. మరి మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందన్నమాట. మరి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది, అది మనందరికీ తెలుసు. పౌర్ణమి రోజు మనము లక్ష్మీ అమ్మవారి పూజలు, సకల దేవతల పూజలు చేస్తూ ఉంటామన్నమాట. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు, దేవాది దేవతలు కూడా ఎన్నో పూజలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. కాబట్టి దీనిని కోరల పౌర్ణమి అంటారు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమిగా లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని అంటారు. అందుకు ఆ పేరు వచ్చేసింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లిని ఇంటికి తీసుకొని వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు ఉండవని, అపమృత్యు భయం ఉండదని చిత్రగుప్తుడు వరమిస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తాడు యమధర్మరాజు. అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం జరుగుతుంది. కోరలమ్మకు మినపరొట్టె నైవేద్యంగా సమర్పిస్తారు. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుని పూజించాలి, చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. మరి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజున ఎవరైతే కోరల పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి పూజిస్తారో వాళ్లకు నేను చెప్పిన బాధలన్నీ తొలగిపోతాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవస్తు.